ఈ వీడియో ఓటింగ్లో ఎవరు టాప్ ఉన్నారు, ఓటింగ్లో ఎవరు లీస్ట్ ఉన్నారు, అదే కాకుండా ఈరోజు శనివారం ఎపిసోడ్ షూటింగ్లో జరిగిన ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడాలి. ఈ అద్భుతమైన రెండు విషయాలు, ఒకటి కాదు, 2 సిచ్యువేషన్స్ జరిగాయి. ఆ 2 సిచ్యువేషన్ బట్టి అండ్ ఇప్పుడు ఈరోజు లైవ్లో ఇప్పటివరకు చూసిన టాస్క్ను బట్టి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలిసిన దాన్ని బట్టి ఎలిమినేషన్ ఎవరు అవ్వచ్చు అనేది క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. చాలా విషయాలు జరిగినాయి. అసలు ఊహలకు అందనట్టు బిగ్ బాస్ చేతిలో ఏముంది, బిగ్ బాస్ చేయాలనుకుంటుంది ఏంటి, ఇమాన్యుయల్కి అసలు ఏంటి లింకు, దాంతోపాటుగా కళ్యాణ్కి తనుజాకి ఏంటి లింకు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. మీరు షేక్ అయిపోతారు. ఎందుకంటే అన్ని ట్విస్టులు బిగ్ బాస్ పెట్టబోతున్నాడు. బిగ్ బాస్ ఎవరిని సేవ్ చేయాలని అనుకుంటున్నాడు, ఎవరు వెళ్ళే అవకాశం ఉందనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి కొంచెం లెంత్ తక్కువే ఉండొచ్చు. ఒకవేళ మధ్యలో నేను ఎటో ముంబై, ఢిల్లీ అటు వెళ్ళేసి వస్తుంటాను, కొంచెం ల్యాగ్ అయితే కొంచెం భరించాలి. ఎందుకంటే మంచి స్టఫే ఉంటుంది, వేరేది ఏది మాట్లాడను అను. కొత్తగా నా రిక్వెస్ట్, నేను ఏది అడిగితే అది ఇస్తున్నప్పుడు నేను ఎక్కువగా అడుగుతుంటాను. నాకు చాలదనమాట, ఆ ఊపులో ఉన్నాను. 22,000 23,000 లైక్లు ఇచ్చారు ఇందాక వీడియోకి, జస్ట్ 3-4 అవర్స్లో. ఈ వీడియో ఖచ్చితంగా 3-4 lakhs వ్యూస్ వస్తాయని నేను నమ్ముతున్నాను. కాబట్టి 20,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక 3-4,000 సబ్స్క్రైబర్స్ వస్తే మంది 8,50,000 అవుతుంది. ఈ వీడియోతో 8,50,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలి. కొట్టు లైక్ సబ్స్క్రైబ్ కూడా కొట్టు మామ. ఆ లైక్ అడిగితే లైకే కొడుతున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం కొట్టట్లే. సబ్స్క్రైబ్, లైక్ కొట్టని స్టార్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులు పెడుతున్నాడు ఈ వీక్లో. అందరూ ఊహించింది ఏంటి, అరే ఆయన ఏదో డేంజర్ జోన్ ఎప్పుడు మాట్లాడే మాటలే, సొల్లు మాటలే కదా, అవి ఏమి ఉండదులే, డేంజర్ జోన్ అంటారు, అంతా అయిపోయింది. ఆట అయిపోయిన తర్వాత ఏదో వీటిని క్యాప్టెన్సీ టాస్క్లో వాడతారనుకుంటే డైరెక్ట్గా సేవ్ చేశాడు నిన్న. ఈ సేవ్ చేసిన అందరికీ బుర్రలు పగిలిపోయినాయి అందరికీ. చాలామంది ఏమంటున్నారంటే, ఎందుకంటే ఎక్కువ మంది మీరు వేస్తారా హాట్స్టార్లో ఓటింగ్, కామెంట్ చేయండి. చాలామంది మన సబ్స్క్రైబర్లో 2-3 లక్షల మంది వీడియోస్ చూస్తున్నా. నాకు తెలిసి 10-20 వేల మంది కంటే ఎక్కువ హాట్స్టార్ దాకా వెళ్ళి ఓటింగ్ వేస్తారని నేనైతే అనుకోవట్లా. ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది వేయొచ్చు, మిస్డ్ కాల్స్ ఇస్తారు. మన దాంట్లో ఒక 10-20% వెళ్ళేసి హాట్స్టార్లో ఓటింగ్ వేస్తారు. కానీ ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఓటింగ్ వేస్తారని నేను అనుకోవట్లా. ఎక్కడ డౌట్ వచ్చిందంటే నాకు మీరు చెప్పాలి. దాంతోపాటుగా ఫస్ట్ ఈ కామెంట్ చేయండి. నేను స్టార్టింగ్ అడగడం మర్చిపోయాను. తనుజ గారి ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్, మీ ఇద్దరిని ఎందుకు అడుగుతున్నానని నేను వీడియో మధ్యలో చెప్తాను. మీ ఇద్దరి ఫ్యాన్స్ కళ్యాణ్, తనుజ ఇద్దరు నామినేషన్లో లేరు. ఇద్దరిని సేవ్ చేశాడు బిగ్ బాస్. ఎందుకంటే టాస్క్లో ఈరోజు తనుజ గారి గురించి మాట్లాడతాను. వీళ్ళిద్దరూ నామినేషన్లో లేరు కాబట్టి ఈ ఒక్క రోజు నైట్కి నిన్న కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికేశారు, ఈరోజు కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనుజ గారి ఫ్యాన్స్ నామినేషన్లో ఉన్న ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ చేయండి. ఇప్పుడు పాయింట్లోకి వస్తే బిగ్ బాస్ ఏం చేశాడంటే డైరెక్ట్ సేవ్ చేశాడు. ఆ సేవ్ చేసింది కూడా జనాలకు తెలియలే. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళి ఓటింగ్ వేయడానికి ట్రై చేస్తే కదా తెలిసేది. నిన్న ఎపిసోడ్ అవగానే బిగ్ బాస్ ఏం చేశారంటే మన దివ్య నిఖిత గారిని, భరణి గారిని అండ్ కళ్యాణ్, తనుజ గారు మాట ఇచ్చిన మాట మీద నిలబడి వాళ్ళు లాంగ్ బ్యాక్ ఒక డిస్కషన్ చేసుకున్నారు. అది మీ అర్ధరాత్రి గుసగుసలు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అప్లోడ్ చేస్తున్న చూడండి. ఆ లాంగ్ బ్యాక్ ఏంటంటే ఈ వీక్లో పేరప్ అయ్యే దానికి ముందు అడిగాడంట, ఒకవేళ సేవింగ్ ఆప్షన్ కానీ ఏదైనా ఉంటే ఎవరు నువ్వు తీసుకుంటావు నాకు ఇస్తావంటే సరే నీకే ఇస్తా పోనిందంట. ఆ మాట మీద నిలబడి ఆర్గ్యుమెంట్ చేయకుండా కళ్యాణ్కి ఇచ్చి కళ్యాణ్ సేవ్ చేసి హౌస్లోకి పంపిస్తే బిగ్ బాస్ ఓన్లీ హౌస్లోకే పంపిస్తారు అనుకుంటే ఇలా ముగ్గురిని సేవ్ చేసి పడేస్తాడు. అసలు నామినేషన్లో లేకుండా చూస్తే చాలామంది మెసేజ్లు, అన్న ఓటేయడానికి పోతే కళ్యాణ్ ఫోటో, దివ్య నిఖిత ఫోటో, భరణి గారి ఫోటో ఏందన్నా లేదు, ఏమైంది అని అడుగుతున్నారు. ఎందుకంటే క్లారిటీ లేదు. చాలామందికి అసలు ఐడియా లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు అసలు నామినేషన్ నుంచి తీసి పక్కన పెట్టేశాడు. సో వాళ్ళు ఎలిమినేషన్ జోన్లో లేరు. నాగార్జున సార్ వచ్చి ప్రతిసారి శనివారం ఆదివారం ఆ టిఫిన్ బాక్సులు, ఆ క్యారేజ్ బాక్సులు, ఆ ఉల్లగడ్డలు, అవి ఎర్రగడ్డలు అవి ఇవి ఇచ్చి ఏదో ఒక ఐటమ్స్ ఇచ్చే సేవింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ సేవింగ్ ప్రాసెస్లో వీళ్ళు ముగ్గురు జాయిన్ అవ్వరు. ఇంకా వీళ్ళ ముగ్గురు సేవ్ అయినట్టు, నామినేషన్లో లేనట్టు, ఇమ్యూనిటీ వచ్చినట్టు పక్కనే ఇస్తారు. దానివల్ల మొత్తం గేము ఈ పర్టికులర్ వీక్లో ఉన్నంత ఓటింగ్లో గందరగోళం బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు లేదు. ఏ రోజు నాకు తెలిసి ఓటింగ్ వీక్ మధ్యలో నామినేషన్లో ఉన్న వాళ్ళ ఫొటోస్ తీసేసి ఫర్దర్గా మళ్ళీ రన్ చేసింది, ఎలిమినేషన్ ఓటింగ్ రన్నింగ్ చేసింది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కాబట్టి భయంకరమైన గందరగోళంగా ఉంది. ఏ టైంలో ఎవరు ఎలిమినేట్ అయ్యి ఎవరు సేవ్ అవుతారు అనేది కూడా ఊహించలేనట్టుగా ఉంది. ఎందుకంటే కొంతమంది నామినేషన్లో మిడిల్ ఆఫ్ ది వీక్లో లేకుండా వెళ్తే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరికి వేయాలి, వేస్తూ ఉంటారు సడన్గా ఎవరికి వేయాలి. ఈ పర్టికులర్ వారు ఎంత గలీజ్ అంటే ఇది ఒక్కొక్కసారి అన్ఫేర్ కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకో చెప్తానండి, ఇది మీకు అర్థమైతే అరే కరెక్ట్గా ఓడాలి. నాకు స్పాట్లో వచ్చిన ఐడియాలు ఇవన్నీ నేను ఊహించుకొని చేయని వీడియోలు స్పాట్లో మాట్లాడుతూ ఉంటే అలా వస్తూ ఉంటాయి. ఏంటంటే అన్పేరు, ఇప్పుడు నా పేరు ఎందుకు ఆదిరెడ్డి సుధిరెడ్డి ఎందుకు, కళ్యాణ్ తనుజాని మాట్లాడడం, కళ్యాణ్ తనుజ ఉన్నారు, ఎగ్జాంపుల్స్ మాత్రం లేదా. కళ్యాణ్ తనుజాకి ఈ పర్టికులర్ వారంలో ఎవరితో గొడవలేని, ఆ ఎవరితో గొడవలైంది అనుకో, పలానా ఆదిరెడ్డితో గొడవలు అయ్యే వాళ్ళిద్దరికి.
ఆదిరెడ్డి సోదిరెడ్డితో వాళ్ళిద్దరు గొడవలు అయ్యాయి. వాళ్ళిద్దరూ సడన్గా గొడవలవుతున్నాయి మా ఇద్దరికి. నేను ఆదిరెడ్డి సోదిరెడ్డి కూడా నామినేషన్లో ఉండు, కళ్యాణ్ తనుజ సడన్గా సేవ్ అయిపోయారు. మాకు గొడవలు అయినప్పుడు కళ్యాణ్ తనుజ ఎవరికి వేస్తారు వాళ్ళ ఫ్యాన్స్? మాకు ఆపోజిట్ వాళ్ళకి వేరు కొంతమందేనా, అందరూ ఎగిపోయినా ఇక్కడ అన్ఫేర్ అవుతుంది కదా అంటున్నాం. వాళ్ళు నామినేషన్లో ఉంటే మాకేం అన్ఫేర్ కాదు. టపా ఫైట్ చేసుకుని ఒక్కసారిగా నామినేషన్లో వాళ్ళు సేవ్ అయ్యి వాళ్ళకి వేసిన ఓట్లు ఎవరైతే ఫైర్ అయిన వాళ్ళు ఉంటారో, కోప్పడ్డ వాళ్ళు ఉంటారో, ఈ ఆదిరెడ్డి గారిని సోదిరెడ్డి గారిని వేసేయాలరా మా వాళ్ళు, ఈ ఒక్కరోజు వాళ్ళని టార్గెట్, ఇట్లాంటి ప్లాన్లు వస్తాయి. సడన్గా అన్ఫేర్ ఎలిమినేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మధ్యలో వీళ్ళ నామినేషన్లో తీసేస్తే ఇది అవునా కాదా? అలా జరిగే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ వారంలో ఫైట్ చేసే వాళ్ళకి కూడా అన్ఫేర్ జరుగుద్ది. అలా వాళ్ళు ఏదో ప్రాసెస్ పెట్టి ముగ్గురు సేవ్ చేస్తారు కదా. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏమైందంటే ఈరోజు తనుజ గారిని సేవ్ చేస్తారు. తనుజ గారి గేమ్ టాస్క్ పెట్టరు. ఈ టాస్క్ ఏం లేదా, క్లియర్గా నాకు అనిపించింది ఈ పర్టికులర్ టాస్క్ ఎలాంటి టాస్క్ అంటే టార్గెట్ అయ్యే టాస్క్ లాంటిది. వాళ్ళకి ఒక కంటెంట్ రావాలని ఫిక్స్ అయినట్టున్నారు. ఒకరిద్దరు టార్గెట్ అవ్వాలి, కొంచెం ఒక యాంగిల్ రావాలి, అందరూ వీళ్ళ మీద పడుతున్నారని యాంగిల్ వచ్చేటట్టు, అందరూ ఒకరికే సపోర్ట్ చేసేటట్టు 100% అది ఎలాంటి టాస్క్ అంటే క్లియర్గా కనపడిపోతుంది. నార్మల్గా నిలబెట్టి మీరు ఎవరికి నెక్స్ట్ ఇమ్యూనిటీ ఇస్తారో చెప్పండి అనేసి అడిగినా కూడా వాళ్ళు తనుజ గారే చెప్తారు. ఎందుకంటే చాలామంది క్లోజ్ ఉన్నారు అక్కడ తనుజ గారికి ఎవ్వరు వాటర్ పోయిలా, ఓన్లీ పైప్లో నుంచి వాటర్ మాత్రమే. లైవ్లో చూసాను, మీరు ఈ వీడియో చూసేసరికి ఎపిసోడ్ చూస్తారు, పైప్లో నుంచి వచ్చే వాటర్ మాత్రమే. భరణి గారు అప్పుడప్పుడు ఆల్మోస్ట్ ట్రై చేశారు పాపం. అమ్మా ఏం లేదమ్మా, డోంట్ గివ్ అప్ తనుజ, ఎవ్వరు నీ దాంట్లో పోయిట్లమ్మా, నువ్వే తక్కువమ్మా, నేను తీస్తున్నా, నో ప్రాబ్లం, టెన్షన్ వద్దు, నేను తీస్తున్నా అని పాపము చెప్పుకుంటూ చూడట్లేదు. ఆవిడ కలతలు పెట్టుకుని అమ్మ చూడకపోతే కష్టం అయిపోతుందా, మన పని మనం తెలియాలి కదా అన్నట్టుగా ఆయన కూడా పాపం బాగా కష్టపడి సేవ్ చేశారు. దాంతోపాటుగా ఎమ్మెల్యేలు పోయలేదు, ఆ తర్వాత సరికి రాము పోయలేదు, ఎవ్వరు ఒక బకెట్ ఆఫ్ వాటర్ కూడా పోయలేదు. క్లియర్గా తనుజ గారు విన్నర్ అయితే ఆవిడకి కూడా సేవ్ చేసి పడేశారు. ఇప్పుడు ఈరోజు 2.5 hours ఓటింగ్ ఉంటుంది. అది ఎంత కీలకం అంటే ఈవిడ నలుగురు నామినేషన్లు లేరు, ఆ నలుగురు సంబంధించిన ఫ్యాన్స్ ఎవరికి వేస్తారనే దాని మీద డిపెండ్ ఉంటుంది. దాంతోపాటుగా శనివారం ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. ఆ శనివారం ఎపిసోడ్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ బిగ్ బాస్ ఏం చెప్పారంటే బయట గార్డెన్ ఏరియాలకు తీసుకెళ్ళి మిగతా ఉన్న 6 మంది ఎవరైతే ఉన్నారో నామినేషన్స్లో 6 మంది ఎవరు, డిమాండ్ పవన్, రీతు, సుమన్ శెట్టి గారు, సంజన గారు, ఫ్లోరా, రీతు, మళ్ళీ ఎన్నిసార్లు రీతు, శ్రీజ, వీళ్ళ 6గురిని గార్డెన్లోకి తీసుకెళ్ళి ఏదో కొన్ని సిస్టమేటిక్గా బాక్సులు గిక్స్లు అన్నీ పెట్టేసి హంగామా చేసేసి ఒక్కొక్కరికి ఒకటి ఓపెన్ చేయమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాక్స్ వచ్చాయంట. ఆ ట్యాక్స్లో నలుగురికి డేంజర్ జోన్ అనే ట్యాగ్ వచ్చిందంట. ఆ డేంజర్ జోన్ అనే ఎవరికి వచ్చింది, సుమన్ శెట్టి గారు, సంజన గారు, శ్రీజ, డెమన్, వీళ్ళ నలుగురికి గుర్తుపెట్టుకోండి, వీళ్ళ నలుగురికి డేంజర్ జోన్ అనే ట్యాగు. డేంజర్ జోన్ అంటే ఎలిమినేషన్కి కొంచెం దగ్గరగా ఉన్నారు, స్టిల్ యు ఆర్ ఇన్ డేంజర్ జోన్ అని. ఒక ఇద్దరికి మాత్రం డైరెక్ట్గా షేక్ అయిపోయి వణికిపోయారంట. ఎవిక్షన్ అంటే ఎలిమినేటెడ్ అన్నట్టుగా ఒక బోర్డు వచ్చిందంట. ఫ్లోరాకి సుమన్ శెట్టి అన్నయ్య వాట్ ఈస్ దిస్ అనేసి అనిందంట ఆవిడ. ఇంకా అవని తీసుకొని టెన్షన్లో ఉంటే ఇక్కడ ఆ తర్వాత రీతు చౌదరికి కూడా సేమ్ ఎవిక్షన్ వచ్చిందంట. అంటే వీళ్ళిద్దరూ నియర్ బై ఎలిమినేషన్కి చాలా దగ్గరగా ఉన్నది మీ ఇద్దరు, వాళ్ళ నలుగురు వేరే. ఇది ఎలాంటి ఆట అంటే మీ బుర్రలు చిట్లిపోతుంది. చూడండి ఈ డైలాగ్ చెప్పిన తర్వాత, డైలాగ్ కాదు ఈ మాట చెప్పిన తర్వాత ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా అంటే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అంటే జనాలకి అంటే కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది తెలుసా, ఆ న్యూస్లు బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవిక్షన్ జోన్లో ఉన్నారన్నప్పుడు అది బయటికి అలాగో తెలిసినప్పుడు ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలిమినేషన్ దగ్గరగా ఉన్నారు అని బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఓట్లు వేయడానికి ట్రై చేస్తారు. దాంతోపాటుగా తనుజ గారు, రీతు చౌదరి గారు క్లోజు, ఎవరికి ఓట్లు పడతాయి, కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఒక 5%, మేబీ ఈవిడ బిహేవియర్ నచ్చాలి, ఆట నచ్చాలి, ఇవన్నీ ఉన్నా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. వీళ్ళిద్దరిని అనౌన్స్ చేశారంట డైరెక్ట్గా, వీళ్ళు కొంచెం ఇంకా దగ్గరగా ఉన్నారు ఎలిమినేషన్ కానీ ఆదివారం చూద్దామన్నారంటే రేపుతో మన క్లారిటీ వస్తుంది ఎలిమినేషన్ ఏంటంటే. నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చెక్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఏం జరిగింది, వీళ్ళిద్దరూ ఎవిక్షన్ వాళ్ళ నలుగురు డేంజర్ జోన్ అని చెప్పి తీసి పక్కన పెట్టరు. ఇంకా హైలైట్ ఏం జరిగింది తెలుసా, మన ఇమాన్యుల్కి ఒక టాస్క్ పెట్టి పవరాస్త్ర అనేది సీజన్ 8లో చూసాం, లేస్తే పవరాస్త్ర నసబెట్టి చంపారు. ఈ పవరాస్త్ర ఒక్కసారిగా ఎక్కడో బూజు దొరికి తీసుకొని వచ్చి ఇమాన్యుల్ చేతిలో పెట్టారంట. దానికి ఒక టాస్క్ పెట్టరు. ఈ టాస్క్లో కూడా హైలైట్ ఏం తెలుసా, అది ఏకాభిప్రాయం రిలేటెడ్ సంథింగ్ టాస్క్. ఒక్కొక్కరికి పవరాస్త్ర అవసరం లేని వాళ్ళకి తీసేసి సంథింగ్ ఏదో టాస్క్ అలాంటిదే, మనుషుల్లో వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఒకరినొకరు రిమూవ్ చేసుకుంటూ సపోర్ట్ రిలేటెడ్ టాస్క్లో అక్కడ హౌస్లో ఎవరికి వచ్చే అవకాశం ఉంది చెప్పండి మీరు. ఇమాన్యుల్కైనా రావాలా, తనుజకైనా రావాలా, వీళ్ళిద్దరికి తప్ప ఎవరికి రాదు. ఎక్కువ సపోర్ట్ వాళ్ళకే ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా ఎవరికి హెల్ప్ చేస్తారు, రీతు చౌదరికే చేస్తారు. ఎందుకంటే అది సపోర్ట్ టాస్క్, అది వస్తే దానివల్ల బెనిఫిట్ ఎవరికొని వస్తే అక్కడ ఉన్న ఫ్లోరా గారు కావచ్చు, రీతు చౌదరి కావచ్చు, వాళ్ళిద్దరిలో రీతు చౌదరికే చేస్తారు. మళ్ళీ ఎక్స్ట్రాగా ఎవరైనా యాడ్ అయితే
ఎవరు యాడ్ అయినా రీతు చౌదరికి హెల్ప్ చేస్తారు వీళ్ళిద్దరు ఉంటే. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే బిగ్ బాస్ ఆ పౌరాస్త్ర రిలేటెడ్ భయంకరమైన ట్విస్ట్ ఇచ్చి దాంతో సేవ్ చేయొచ్చు ఒకరిని. ఏంట్రా ఫోను, ఒక్క సెకండ్ ఆగండి, ఫోన్ వస్తుంది. దాంతో ఒకరిని సేవ్ చేయొచ్చు, ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు, లేదా ఇంకా ఏదేదో పెద్ద పెద్దగా ఉన్నాయంట దాని చుట్టూ కావాల్సిన ఆయుధాలన్నీ ఆ పౌరాస్త్రాలు ఉన్నాయన్నట్టు చెప్పారంట. ఇప్పుడు ఏమవుద్ది, రేపు చూద్దామన్నప్పుడు ఈ ఫోన్ మీద ఫోన్ వస్తుంది, రేపు చూద్దామన్నప్పుడు ఇప్పుడు ట్విస్టులు చూడండి. రేపు ఇమాన్యుల్ ఏం చేస్తాడు అనే దాని మీద సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అనేది డిపెండ్ ఉంటుంది. ఇమాన్యుల్ ఒకరిని సేవ్ చేయొచ్చు, నేను వాడుకుంటాను ఫర్దర్గా ఎప్పుడైనా వాడుకుంటాను అనేసి కామ్గా ఉండొచ్చు, లేదు రీతుకు వాడతానో లేదు ఫ్లోరా గారికి వాడతాను అనేసి చెప్పి సేవ్ కూడా చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. దాంతోపాటుగా ఇంకా ఎలిమినేషన్ ఇంపాక్ట్ చేసేవి బొచ్చుడు ఉన్నాయి. ఇంత గందరగోళం ఏ సీజన్లో ఏ వీక్లో లేదు. ఇంకా బొచ్చుడు ఏంటంటే ఈరోజు నైట్ 2 hours మాత్రం ఓటింగ్ ఉన్నప్పుడు ఈ 6 మందికి ఓటింగ్ ఇంపాక్ట్ ఎలా చేస్తుందంటే కళ్యాణ్, దివ్య గారు, భరణి గారు, తనుజ గారు. దివ్య గారు, భరణి గారికి కొంత ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళది పెద్దగా ఇంపాక్ట్ లేదు. తనుజ గారికి, కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరు రిలేటెడ్గా టాప్ 1-2 పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి రిలేటెడ్ ఓట్లు ఎవరికైతే పడతాయో వాళ్ళు సేవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, కళ్యాణ్కి ఎవరు క్లోజ్గా ఉంటారు, శ్రీజ క్లోజ్గా ఉంటుంది. కళ్యాణ్కి ఎవరు ఇంకొంచెం క్లోజ్గా ఉండేది, క్లోజ్ ఇన్ ద సెన్స్ కామనర్స్ అంటే మనకు కూడా కొంచెం తాకొచ్చు, కొంచెం లిటిల్ బిట్ తాకొచ్చు. శ్రీజాకి అయితే తాకుతాయి ఆ ఓట్లు. అప్పుడు శ్రీజాకి డెమాన్ పవన్ కొంత ఫేవరెటిజం, కొంత సేవ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు. మేబీ కొన్ని ఓట్లు అంటే మన అనాలిసిస్ అది, ఎందుకంటే వాళ్ళు కలిసి తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక 10% అయినా ఇంపాక్ట్ అవుతుంది. మొత్తం అందరూ వేయాలని లేదు, కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ శ్రీజ నచ్చాలని లేదు, అవేం ఉండదు, కానీ కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా తనూజ రిలేటెడ్ ఓట్లు రీతు చౌదరికి కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం నిన్న మొన్న కొంచెం ఇష్యూలు అయ్యాయి, గొడవలు అయ్యాయి కాబట్టి మేబీ ఆ ఇంపాక్ట్ సైజ్ తక్కువ ఉండొచ్చు, స్టిల్ కొంచెం ఉంటుంది. అండ్ సంజన గారివి అదే అండ్ తనుజ గారి ఓట్లు ఇంకెవరికి పడే అవకాశం ఉంది, నాకు తెలిసి సుమన్ శెట్టి గారికి ఒక లైట్గా టచ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే సుమ్ము అంట క్లోజ్గా ఉంటారు. దాంతోపాటుగా ఇంకెవరున్నారబ్బా నామినేషన్లో ఈవిడికి టచ్ అయ్యేటట్టుగా, అంతే తనుజ గారి ఓట్లు ఇంకెవరికి పడవు. నార్మల్గా పడితే రీతు చౌదరికి పడాలి, కొంచెం వచ్చేసరికి సుమన్ శెట్టి గారికి పడాలా, లేదా రీతు చౌదరి, శ్రీజ, తనుజ గారు, కళ్యాణ్ కొంచెం క్లోజ్గా నిన్న నైట్ అట్లా ఇట్లా ఉన్నారు కాబట్టి మేబీ శ్రీజ కూడా కొంచెం యాడ్ అవ్వచ్చు. వీళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఓటింగ్లో 50% 60% వీళ్ళే ఉన్నారు నిన్న మొన్నటి దాకా, 67-65%. వీళ్ళు పర్సంటేజ్ మొత్తం ఈరోజు ఎవరికి వేస్తారో వీళ్ళ ఓటింగ్ని బట్టి డిపెండ్ అవుతుంది. అందుకని మీకు చెప్పింది, తనుజ గారి ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి మీరు ఎవరికి వేస్తున్నారు అనే దాని మీద. అయ్యో ఫోన్ మీద మీరు ఎవరికి వేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ ఉంటుందని కామెంట్ చేయమని. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత రేపు ఏం జరగవచ్చు అనేది నేను నా అనాలిసిస్ చెప్తా. ఓటింగ్లో ప్రస్తుతానికి లీస్ట్ ఉండేది వచ్చేసరికి రీతు చౌదరి. ఈ సీక్వెన్స్ చూసుకుంటూ వస్తే సంజన గారు, శ్రీజ, సంజన గారు, శ్రీజ, సుమన్ శెట్టి గారు, సుమన్ శెట్టి గారు, సంజన గారు, శ్రీజ, సుమన్ శెట్టి గారు, తర్వాత వచ్చేసరికి డిమాన్ పవన్, తర్వాత ఫ్లోరా గారు, రీతు చౌదరి. ఇలా ఈ 6 మందిలో ఓటింగ్ సీక్వెన్స్ ఉంది. సో లాస్ట్ 3లో ఉండింది రీతు చౌదరి, ఫ్లోరా, డిమాన్ పవన్. వీళ్ళ ముగ్గురులో 2 వెళ్ళాలి. బిగ్ బాస్ రేపు ఏ ట్విస్ట్ ఇస్తాడో తెలియదు, కానీ నాకు వాళ్ళు ఎవిక్షన్ అని పెట్టిన తర్వాత ఈ 1 dayలో ఓటింగ్ ఫ్లోరా గారికి, రీతు గారికి ఎంత మాత్రం పడొచ్చో ఈరోజు ఎపిసోడ్ బట్టి చెప్తా చూడండి. ఫ్లోరా గారిది ఏమీ లేదు, నిల్ డెస్పరానో సంచాలకంగా చేశారు. షెట్టి అన్నయ్య అంటూ షెట్టి అన్నకే పెద్ద బొక్క పెట్టారు. షెట్టి అన్న కాలు తీసుకెళ్ళి ఆడాడ పోయిందంటే షెట్టి అన్న, నేను ఉండేది 4 అడుగులు అమ్మా, 6 అడుగులు ఏమన్నా ఆయనలాగా 6 అడుగులు ఉన్నానా, నేను ఎప్పుడైనా మాట్లాడినా, ఆయన ఎవరు ఆర్గ్యూ, ఇంగ్లీష్లో కూడా భలే మాట్లాడు, ఐ డిడెంట్ ఆర్గ్యూ, ఐ నెవర్ ఆర్గ్యూ విత్ ఎనీవన్, సైలెంట్గా వెళ్ళిపోతాను, యు ఆర్ డూయింగ్ రాంగ్ అనేసి గట్టిగా అరిచాడు ఫస్ట్ టైం. నేనేమో 6 అడుగులు ఉన్నా అంటమ్మా, నేనున్న 4 అడుగులకి నా కాలు ఎందుకు తగులుద్ది, నేను ఒప్పుకొని లేననేసి భయంకరంగా ఫైర్ అయ్యాడు. అది ఈవెన్ నాకు సార్ కూడా అప్రిషియేట్ చేశారని టాకు. అలాంటప్పుడు ఆయనకు ఓట్లు పడతాయి, గట్టిగా పడతాయి ఈరోజు. ఎందుకంటే మాస్లో మాట్లాడు, చాలా సీరియస్గా మాట్లాడాడు. అంటే బాత్రూమ్ డోర్ తీసుకొని సపా వెళ్ళిపోయాడు సీరియస్గా. అండ్ ఫ్లోరా గారి మీద అరిచారు. అండ్ ఫ్లోరా గారిది అన్ఫేర్ డెసిషన్. ఇక్కడ అన్ఫేర్ డెసిషన్, ఆ రోజు భరణి గారి విషయంలో భరణి గారిని అవుట్ చేసిన అన్ఫేర్ డెసిషన్, డెమాన్ అవుట్ చేసిన అన్ఫేర్ డెసిషన్ భరణి గారికి బదులుగా రీతు మీద కోపంతో. ఇలా ఈవిడ సంచాలకంగా చేసిన ప్రతిసారి ఏదో ఒక పెంట ఫ్లోరా గారు తెలియకుండా చేస్తారు, ఇంటెన్షనల్గా చేసే పర్సన్ కాదు, కానీ అది మాత్రం ఇంటెన్షనల్గా చేశారు. డెమాన్ తీసేయడం అనేది రీతు మీద కోపంతో తీశారు. ఈ రోజు కూడా మిస్టేక్ జరిగింది. ఈవిడ సంచాలక మాత్రం ఈరోజు టాస్క్లు ఏమల్లా. అలాంటప్పుడు ఈవిడికి ఫుటేజ్ ప్రకారం పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. దాంతోపాటు ఈవిడికి పడే ఓట్లు సంజన గారికి పడాలి. సంజన గారి నామినేషన్లో స్టిల్ ఉన్నారు కాబట్టి ఈవిడికి ఎఫెక్ట్ గట్టిగా ఉంది, అది మీరు మర్చిపోవద్దు. ఫేవరెట్స్ ఎవరు ఉన్నట్టు ఓటు వేసుకోండి. ఇప్పుడు రీతు చౌదరి టాస్క్లో భయంకరంగా ఆడింది, నిజంగా చాలా బాగా ఆడింది. చాలామంది వాటర్ పోస్తారు, కళ్యాణ్ చప్ప పోస్తాడు. ఈ పక్క నుంచి రీతు చౌదరి దాంట్లో నుంచి సేవ్ చేయడానికి రీతు చౌదరి దాంట్లో వాటర్ తీసి దివ్యనీకితో 2 వేస్తే కళ్యాణ్ 4 వేస్తుండే ఒక్కడే.
అండ్ రాము రాథోడ్ కూడా శ్రీజ చేశాడు. ఇంక మిగతా ఇమాన్యుల్, భరణి గారు అందరూ మన రీతు చౌదరికి హెల్ప్ చేశారు. స్టిల్ ఆవిడ పోస్చర్ కానీ కదలకుండా పర్ఫెక్ట్గా ఆ ముక్కులోకి వస్తున్నప్పటికి నీట్గా హోల్డ్ చేసి ఉంచారు, బాగా ఆడారు. ఆ ఎఫెక్ట్ కొంచెం ఓట్లు కొంచెం పడవచ్చు అండ్ తనుజ గారి ఓటింగ్ కొంచెం యాడ్ అవ్వచ్చు. దాంతోపాటుగా పవరాస్త్ర ఉండేది ఇమాన్యుల్ దగ్గర పవరాస్త్ర ఉంది అంటే ఇమాన్యుల్ జాలిగుండి మీకు అందరికీ తెలుసు. హౌస్లో నుంచి ఎవడు పోతున్న ఇమాన్యుల్ అయితే వాడేస్తాడు. ఎవడు శత్రువు ఆ రోజు హరీష్ ఉండి చూసారా, హరీష్ పోతున్నా కూడా వాడుండేవాడే. హరీష్ అన్న క్యా అన్న నిన్న అన్న అనేసి వాడేసిండేవాడు హరీష్కి. హరీష్ చెప్పిండేవాడు స్ట్రైట్గా ఉండు బ్రదర్, ఇమాన్యుల్ బ్రదర్ స్ట్రైట్గా ఉండు, నా మీద కోపం ఉంది నీకు బ్రదర్, మళ్ళీ ఇస్తానని ఈ నాటకాలు వద్దు బ్రదర్, డోంట్ ప్లే విత్ ఎమోషనల్ బ్రదర్, అది ఇది అనేసి నువ్వు ఫేక్ బ్రదర్ అనేసి తీసుకోకుండా వెళ్ళిపోతాడు హరీష్ గారు. అట్లా ఆయన ఆఫర్ చేసే రకం ఇమాన్యుల్. అలాంటిది రీతు చౌదరికి ఆఫర్ చేయకుండా ఉంటాడా? 100% ఆఫర్ చేస్తారు. మోస్ట్లీ రీతు చౌదరి విల్ బీ సేవ్డ్ మోస్ట్లీ. అలాగనే నామినేషన్లో ఉన్నారు, ఓట్లు లేకుండా వచ్చి నన్ను తిడితే కుదరదు నా అనాలిసిస్ ప్రకారం అనుకుంటున్నాను. కానీ స్టిల్ షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్, నెంబర్ 1 డేంజర్ జోన్లో ఉన్నది ఆవిడే. కాబట్టి వాళ్ళిద్దరిలో ఇద్దరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇమాన్యుల్ చేతిలో ఉంది, మోస్ట్లీ సేవ్ చేస్తాడు. ఫ్లోరా గారు ఇన్ డేంజర్ జోన్. ఫ్లోరా గారి ఫ్యాన్స్ ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారని ఓట్లు వేసుకుంటే నెక్స్ట్ వరుసలో డెమాన్ పవన్ డేంజర్ జోన్లోకి వస్తారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరిలో ఒకరే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ దట్ అస్త్ర. మీకేమనిపిస్తుంది? ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరు వెళ్తారనుకుంటున్నారు? ఇమాన్యుల్ సేవ్ చేయడానికి వాడతాడా లేదా? అండ్ తనుజ గారి ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి వేస్తారు? అండ్ సంజన గారు ఎలాగో సేవ్, శ్రీజ సేవ్, దాంతోపాటుగా సుమన్ శెట్టి గారు ఈరోజు ఎపిసోడ్ తర్వాత నాకెందుకు సేవ్ అవుతారన్న అనిపిస్తుంది. మీరు చెప్పాలి, ఎందుకంటే భయంకరంగా అప్రిషియేట్ కూడా చేశారు నాగార్జున సార్. మనోడి ఇన్నోసెన్స్ ఉంది, ఆట ఆడుతున్నాడు, ఫైర్ అవుతున్నాడు, అన్నీ ఒక్కొక్కటి రోజుకి అన్ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఓట్లు పడతాయి కాదంటారా? మీరేమంటారు చెప్పాలి, మీరు కామెంట్ చేస్తేనే నాకు క్లారిటీ వస్తుంది. దాంతోపాటుగా ఈ 6 మందిలో ఒకరే వెళ్ళిపోయింది అనుకోండి, నెక్స్ట్ వీక్ డబుల్ వెళ్ళిపోయింది ఉంటుంది. మళ్ళీ ఎన్ని వారాల డబుల్ అనేసి వీడియోలు చేసి డబ్బులు కొట్టావు కానీ డబుల్ మాత్రం అవ్వట్లేదు అంటే మన చేతులు ఏం లేవు. రేపు కూడా బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇచ్చి బిగ్ బాస్ ఇది కూడా చేయొచ్చు. 3 ఎలిమినేషన్ చేద్దాం అనుకున్నాం మేము, వచ్చేది 6 మంది అనొచ్చు. బిగ్ బాస్కి సాయి వచ్చింది చేస్తున్నాం, వాళ్ళకి రూల్స్ ఏమి ఉండవు. ఏది చేస్తే వర్కౌట్ అవుతుంది అది నోటుకు వచ్చినట్టు చేసేస్తారు. వచ్చేది 6 మంది వైల్డ్ కార్డ్స్. మేము కనీసం సగం మందిని హౌస్లో నుంచి ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాం. వీఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ 3 మెంబర్స్ అనేసి అనౌన్స్ చేశారనుకోండి. ఈ కామెడీ చూడండి వాళ్ళు ఎలా చేశారు అంటే ఊహలకి అందరూ చూడండి. నేను ఒక జస్ట్ ఒక డైలాగ్ చెప్తానండి, జస్ట్ ఒకటి వాళ్ళు ఎలా భయపెట్టచ్చు అని నాకు ఇప్పుడు నా ఏం బొర్ర స్వామి, నిజంగా కొన్ని ఐడియాలు భలే వస్తాయి మావా. ఇప్పుడే స్పాట్లో వచ్చింది. 6 మంది ఉన్నారు చూసారా, 4 డేంజర్ జోను, 2 వచ్చేసరికి ఎవిక్షన్ పెట్టి. ఇది లీక్ కాదు, ఏం కాదు, జస్ట్ ఇప్పుడు స్పాట్లో వచ్చింది. వీళ్ళిద్దరు 6 మంది నామినేషన్లో ఉండేది. 4 సేవ్ చేశారు కదా, వైల్డ్ కార్డ్స్ వచ్చేవాళ్ళు 6 మంది. సో రేపు షూటింగ్ జరగదు, వైల్డ్ కార్డ్స్ కూడా రేపే జరిగేది. అప్పుడు ఏం జరగదు, బిగ్ బాస్ ఏం చేయవచ్చు అంటే మీరు 6 మంది ఉన్నారు, వచ్చే 6 మంది వైల్డ్ కార్డ్స్. బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీ స్థానం పదిలం చేసుకోవాలి, ఫైర్ స్టామ్ దెబ్బకి మీ స్థానాలు పదిలం కాదు. ఈ హౌస్లో మీరు అందరూ డేంజర్లో ఉన్నప్పుడు మీ 6 మందిని ఈ 6 మందితో రీప్లేస్ చేస్తామన్నట్టుగా ఏదైనా భయపెట్టింది అనుకోండి, పోసుకుంటారు అందరూ. ఆయన ఏంద్ర నాయన 2 ఒకేసారి చిక్కిన 2 ఒకేసారి బుస్గా అందరూ భయపడి పిచ్చి పట్టుంది అందరికి. ఇదేంట్రా బాబు 6 మంది అంటున్నారు, 6 మంది రీప్లేస్ అంటున్నారు, కరెక్ట్గా సింక్ అయిందిరా, మనం 6 మంది ఉన్నారు, ఉదయం ఈ వీక్ అంతా టాస్క్లు అదే పెట్టారు, వీళ్ళు 6 మంది వస్తున్నారు, ఎక్కడో తేడా కొడుతుందనేసి భయపడతారు. అలా చేసి లేదా వాళ్ళ 3 సేవ్ చేసి 3 మెంబర్స్ని పంపించేసి 6 మెంబర్స్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం అట్లీస్ట్ అనే ఐడియా ఇచ్చి అలా భయపెట్టి ఈ 3 మెంబర్స్లో నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు ఇమాన్యుల్ని అడిగి ఒక్కరిని సేవ్ చేయించి 2 ఎలిమినేట్ కూడా చేయొచ్చు. దెర్ ఈస్ హ్యూజ్ పాసిబిలిటీస్, అన్ని ప్రాబబిలిటీస్ చాలా ఉన్నాయి. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా తిప్పచ్చు. రేపే వైల్డ్ కార్డ్స్ ఇంట్లోకి వెళ్తున్నారు 6 మెంబర్స్. ఆ వైల్డ్ కార్డ్స్ ఎవరో క్లియర్గా ఆల్రెడీ వీడియో చేశాను. చేయకపోతే నిఖిల్ నాయర్, గుప్తా అనే ఒక ఆయన ఉండవు, గౌరవ్ గుప్తా, దాంతోపాటుగా శ్రీనివాస సాయి, అలెక్కా చిట్టి పికిల్స్, తర్వాత సరికి ఆయిషా, మాధురి గారు, దువ్వెల మాధురి గారు, ఈ 6 మంది 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్స్గా రేపు ఎంటర్ అవుతున్నారు. నాకు తెలిసి రేపు సాయంత్రానికల్లా ఎపిసోడ్ షూటింగ్ అయిపోయి ఎంటర్ అయిపోతారు. రేపు ఎల్లుండి నైట్కి నామినేషన్ జరుగుతాయి, వాళ్ళు నామినేషన్లో ఉండరు. ఇది జరగబోతుంది కాబట్టి రేపు డబుల్ ఎలిమినేషన్ అయినా ఉండొచ్చు, సింగిల్ ఎలిమినేషన్ అయినా ఉండొచ్చు. అది వాళ్ళ చేతిలో ఉందయ్యా, నా చేతిలో లేదు. డిపెండ్స్ ఆన్ అస్త్రా అండ్ డిపెండ్స్ ఆన్ బిగ్ బాస్. మీకు ఏమనిపిస్తుంది? నేను చెప్పింది మీకు అన్నీ కవర్ చేశా. ఐ థింక్ షార్ట్గానే కవర్ చేశాను అనుకుంటున్నా. అనిపించిందా షార్ట్గా కవర్ చేసినట్టు? ఏమో ఏం షార్ట్గా కవర్ చేసాను తెలియదు మామ. లవ్ యూ. నాకు ఈ మధ్యకాలంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనమాట. ఈ మధ్యకాలంలో నా బిగ్ బాస్ ఇన్ని సంవత్సరాల జర్నీలో ఏ రోజు కూడా వరుస పెట్టి ఇన్ని లైకులు నేను ఎప్పుడు అడగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను
గట్టిగా కష్టపడదాం, గట్టిగా చేయాలి, ఎంటర్టైన్ చేయాలి. వీళ్ళ నుంచి కూడా నేను చేసిన దానికి తగ్గట్టుగా అడుక్కోవాలి, రిక్వెస్ట్ చేయాలి. మన ఫ్యాన్స్ కాదు రే ఇవ్వడాలి, నీకు అంత సీన్ లేదు, మన ఫాలోవర్స్ మనం కాకపోతే ఎవరు చేస్తారనేసి నేను ఫిక్స్ అయిపోయి గట్టిగా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టే మీరు కూడా లైక్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అడిగితే లైక్స్ ఇస్తున్నాను అన్నప్పుడు ఎవ్రీ వీడియోలో అడగాల్సి వస్తుంది, అడుగుతాను కూడా. ఈ వీడియోకి కూడా లైక్లు చేయండి. ఒక 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసి 8,50,000 సబ్స్క్రైబ్స్ చేసి మీకు ఒకటి మోటివేటింగ్గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, లేకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసిన బిల్డప్ ఇంటి కింద అన్న ఇప్పుడే సబ్స్క్రైబ్ చేశానన్న, అబ్బా నువ్వు సూపర్ అన్న అని చెప్పండి. అందరూ చూసి వాడే అమ్మ ఏంట్రా ఇంతమంది ఈరోజు ఈ వీడియోకి 2,000 మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అందరూ సబ్స్క్రైబ్ కొడతారు. టాక్టిక్లు వాడండి నైస్గా. కింద ఎప్పటి నుంచో సబ్స్క్రైబ్ ఏమి ఎదవ ఐడియాలు వస్తున్నాయిరా, ఎప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా అబ్బా జస్ట్ నో ఐ సబ్స్క్రైబ్ అన్న అని పెట్టండి. అన్ని కామెంట్లు షేక్ అయిపోవాలి. కామెంట్ బాక్స్ ఏంట్రా వీడు ఇంతమంది సబ్స్క్రైబ్ చేశారని భయపడిపోవాలి. ఆడేమో సబ్స్క్రైబర్లు పెరగరు, అందరూ సబ్స్క్రైబ్ అంటున్నారని. చూడండి ఆ టాక్టిక్ వాడండి. లవ్ యూ సో మచ్, బాయ్. ఏంటంటే ఐడియాలు వస్తాయి, ఎదవ ఐడియాలండి నాకు.